ఏమండి ఆ మాత్రం ఉత్సాహంగా చెప్పకపోతే నాయకుడు, ఈ నాయకులు కార్యకర్తలందరూ కూడా ఉత్సాహంతో పనిచేయరండి. యుద్ధం యుద్ధం అంటే ఏం యుద్ధం? ఎవరితో యుద్ధం చేస్తావు నువ్వు? యుద్ధం కాదు ఇది. ప్రజాస్వామ్యంలో ప్రజల యొక్క అభిప్రాయానికి అనుగుణంగా పరిపాలించు. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966651144. కనీసం అసెంబ్లీకి కూడా వెళ్ళవు, వాయిస్ చెప్పవు, నీ అభిప్రాయాలు కానీ ప్రతిపక్ష పార్టీగా నువ్వేమి నీకు వినిపించవు. అలాంటప్పుడు నీకు ఓట్లు ఏమని అడిగే నైతిక హక్కు కానీ ఈ ప్రజాస్వామ్యంలో ఇంతకంటే దుర్మార్గం ఇంకోటి. జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రావడం లేదు. ఆల్రెడీ అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ అయినాయి, జరుగుతున్నాయి. కానీ ఇప్పుడు వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు హాజరు కాల. మీరేమంటారు మరి? మేజువాణిగా రావటం, 5 నిమిషాలు ఉండటం, వెళ్ళిపోవటం, ఇంతవరకు అసెంబ్లీకి సరిగ్గా రాలేదు. దాని వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం కానీ వాటి ఉంటే దాన్ని బట్టి చర్య తీసుకుంటారు. ఒక్క రోజు కూడా రావడానికి ఇష్టపడలేదు, రావట్లేదు. నిన్నటితో సమావేశాలు కూడా అయిపోయినాయి, ఇంతవరకు రాలేదు. ప్రధానంగా చూసుకుంటే నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తానంటున్నారు. దీని గురించి మీరేమంటారు? అంటే ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తానని చెప్పి గత 2 ఏళ్లుగా ఇదే చెప్తున్నారు. ఇంకొక 3 ఏళ్ళైనా ఇదే చెప్పేటట్టున్నారు. మీరేమంటారు మరి దీనికి? ఏమంటే ఆయనకి ఏమన్నా మర్చిపోయే గుణం ఏమైనా ఉందా, లేకపోతే ఏమన్నా అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారో తెలియదు. గత సమావేశాల్లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు అసెంబ్లీ సాక్షిగా మీకు 23 మంది ఉన్నారు, 5గురినో 6గురినో తప్పించేస్తే మీకు ఆ ప్రతిపక్ష హోదా కూడా రాదు అని మేము ఇంకా మర్చిపోలేదు. అవన్నీ ఎలా వస్తుంది? అంకెలు ప్రజలు ఇవ్వాలి. ప్రతిపక్ష హోదా అనేది ప్రజలు ఇవ్వాలి, అంకెలు ఇవ్వాలి. సంఖ్యాబలాన్ని బట్టి ప్రతిపక్ష హోదా ఇస్తారు తప్ప ఇంతకుముందు గతంలో సిపిఐ వాళ్ళు ఒకళ్ళు, సిపిఎం వాళ్ళు ఒకళ్ళు, బీజేపీ వాళ్ళు ఒకళ్ళు అట్లా ఉండేవారు. వాళ్ళు మాట్లాడలేదా? వాళ్ళ వాయిస్ వినపడలేదా? ప్రజాస్వామ్యబద్ధంగా వాళ్ళ వాయిస్, ప్రజల వాయిస్ వినిపించలేదా? ఇది కేవలం తప్పించుకోవటానికి, రాలేక, మీ తప్పులన్నీ తెలిసిపోతాయని, బట్టబయలైతాయని ఆ ఉద్దేశంతో భయపడి రాకపోవటమే. విమర్శలు తప్పితే చర్చకి ఎందుకు రావట్లేదు అంటారు? అసలు చర్చకి ఎందుకండి? అసెంబ్లీకే రాకపోతే ఆ గేట్ నుంచి రావటానికి కూడా పర్మిషన్ అడిగి ఆయనకి ఎక్కడ అధికారం తప్ప. మీరు మొన్న చూసుకోండి, ఆగస్టు 15th కూడా భారతదేశంలో ఉన్న ఏ పార్టీ, చిన్న చితక పార్టీ కూడా జెండా వందనం చేశారు. ఈ మన గత ముఖ్యమంత్రి గారు కనీసం జెండా వందనం కూడా చేసి ప్రజాస్వామ్యానికి కనీసం తనకున్న గౌరవాన్ని కూడా చూపించలేకపోయారు. అలాంటప్పుడు ఆయన అసెంబ్లీకి వస్తాడనుకోవటం, ఆ డిఎస్సి మీద చర్చిస్తాడనుకోవటం, ప్రజల సమస్యల్ని అసెంబ్లీ ద్వారా తెలియపరచాలనుకోవటం, చేస్తాడనుకోవటం పిచ్చి పొరపాటు. కేవలం ఆయన ఉనికి కాపాడుకోవటానికి అప్పుడప్పుడు బెంగళూరు నుంచో హైదరాబాద్ నుంచో వచ్చి ఆ ప్రెస్ మీట్ పెట్టి ఆ పేటీఎం బ్యాచ్ తో మాట్లాడి మళ్ళీ వెళ్ళిపోతారు. అసలు ఈ 2 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సమస్యల మీద పోరాడింది. ఆయన ప్రజా సమస్యల గురించి కాదండి, నేరస్తులను పలకరించడానికి, ఎవరన్నా చనిపోతే ఓదార్పు యాత్రకు వెళ్ళటానికి, ఒక రౌడీ షీటర్ని పలకరించడానికి, లేకపోతే ఒక కేసు పెడితేనేమో పిల్లోళ్ళు చేశారంటానికి, వాళ్ళ వర్గాన్ని, కారు కింద పడ్డ మనిషిని కూడా పట్టించుకోకుండా ఇలా అన్ని రకాలు చేశారు తప్ప ప్రజా సమస్యల కోసం పోరాడినట్టుగా మాకెక్కడా కనిపించలేదు. ఆయన అసలు ప్రజా పాదయాత్ర చేయడండి. ఇంతకుముందే సంవత్సరం క్రితం అని చెప్పాడు, తర్వాత 27లో అన్నాడు, తర్వాత 28లో అంటాడు. ప్రజలు ఎవరు చేస్తారా, ఎవరు వాగ్దానాలు చేస్తారా, సూపర్ 6 కానీ ఇంకోటి కానీ ఎన్నో ప్రకటించని పథకాలు కూడా ఇస్తూ జనరంజకంగా ఎన్డీఏ కూటమి తనకున్న దానిలో, తనకున్న పరిస్థితుల్లో బ్రహ్మాండంగా చేస్తుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఈ ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయింది. 2029లో పక్కా అధికారంలోకి వచ్చేది నేనే మాట్లాడుతున్నారు. 2029 కాదండి, 2034 కూడా ఆయన అధికారం రారండి. ఎందుకంటే ఆయన చేసిన ఒక్కటి కూడా నెరవేర్చింది లేదు. కేవలం డబ్బులు దండుకోవటం, అన్ని స్కాములు. అసలు మంత్రులు కానీ, మినిస్టర్లు కానీ, వాళ్ళు కానీ, చైర్మన్ కానీ వాళ్ళకున్నవన్నీ మొత్తం నేర చరిత్రలే కదండి. ఇప్పటి వరకు చూడండి,